నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే మనం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కార్తీక పురాణంలోని ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటున్నాం కదండి. ఈరోజు వచ్చేసి 4వ అధ్యాయం చదువుకుందాము. ఒకసారి చూడండి. కార్తీక పురాణం 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలేనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలేనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పతొడిగిరి. జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధనము అందు అతి ముఖ్యము. దీనివల్ల మిగుల ఫలమును అందవచ్చును. శివకేశవుల ప్రీతర్జము శివాలయమున కానీ విష్ణాలయమునందు కానీ దీపారాధనం చేయవచ్చును. సూర్యాస్త సమయమందు అనగా సంధ్యా చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారమునందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిసె నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపమును వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తొదకి విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకెంత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను నా వంశమును నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కుసించి తీర్థస్నానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంతా మునిపుంగవుడు, ఓయి కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనమును చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికి అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 4 దినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి క్రమముగా 9 మాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజు కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవమును చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సావాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడని తలచి చూచి చూడనట్లు విననట్లు ఉండిరి. శత్రుజిత్ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుతుందని కత్తి పట్టుకొని ప్రజలకు భయకంపితులను చేయుచుండెను. అటుల తిరుగు చుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను సఖ్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయబట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించెను. ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారి ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొని చుండిరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను. జారిన్యగు భార్యను శత్రుజిత్తును చంపి ఆత్మాహుతికి పాల్పడుచున్న విప్రుడి ఫోటో అండి ఇది వచ్చేసి.
ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమున కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులు ఇద్దరును గుడిలో కలుసుకొని గాఢలింగన మొనొచ్చుకొను సమయమున చీకటిగా ఉన్నది, దీపముండినా బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురును మహానందముతో రతిక్రియలను సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమార్ని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవటం వలనను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవటకును అక్కడికి వచ్చిరి. అంతా యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంతా యమకింకర్లు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములనేను నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికి జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితమే కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుకు దానం చేసెను. వెంటనే అతన్ని కూడా పుష్ప విమానం ఎక్కించి శివ సాన్నిధ్యంకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యం పొందుదురు. చతుర్థ అధ్యాయము 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.